ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ లిమిట్స్, ఫిట్స్, టాలరెన్సెస్ అండ్ సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ మెషిన్స్. వీటి యొక్క ఇంపార్టెన్స్ మనం చూసుకున్నట్టయితే మనకి ఏదైనా కాంపోనెంట్ తీసుకుంటే మనకి ఇండస్ట్రీలో ఒక షాఫ్ట్ కానీ లేదా గేర్ కానీ ఒక క్యామ్ కానీ ఏ కాంపోనెంట్ తీసుకున్నా దాని యొక్క యాక్యురసీ పర్ఫెక్ట్గా ఉండేటట్టు చేయడం అనేది చాలా కష్టం. అది పాసిబిలిటీ అవుతుంది. డైమెన్షన్స్ కావచ్చు, లేదా జామెట్రికల్ ప్రాపర్టీస్ కావచ్చు, లేదా సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్ కావచ్చు. ఇవన్నీ మనం ఎగ్జాక్ట్గా యాజ్ పర్ డిజైన్ ప్రకారం మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. అది చేయలేము అనమాట. కాబట్టి మనకి లిమిట్స్ కానీ, ఫిట్స్ కానీ, టాలరెన్సెస్ కానీ ఆర్ నెసరీ టు ఇన్షూర్ ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ మ్యాటింగ్ పార్ట్స్ కపుల్డ్ విత్ డిజైర్డ్ డిగ్రీ ఆఫ్ టైట్నెస్ అండ్ లూజ్నెస్ ఆఫ్ అసెంబ్లీ. అలాగే టాలరెన్సెస్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మనకి ఇవి ఇంప్రాపర్ ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. లేదా క్లియరెన్స్ ఫిట్ కానీ, లేదా ట్రాన్సిషన్ ఫిట్స్ కానీ, ఇవి మనం ఏదైతే అనుకుంటున్నామో ఫిట్స్ సరిగ్గా రావు ఈ టాలరెన్సెస్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల. కాబట్టి టాలరెన్సెస్ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ మనకి ఇంటర్చేంజబిలిటీ అనేది పక్కగా అవుతుంది అనమాట. అలా మెయింటైన్ చేయడం వల్ల మనకి అసెంబ్లీ అనేది మనకి ఆ ఫంక్షన్ అనేది సర్వే అవుతుంది. ఇందులో ఇంటర్చేంజబిలిటీ తీసుకున్నట్టయితే దాంట్లో మనకి ఏదన్నా ఒక ఇంటర్చేంజబిలిటీ దానికి కావాల్సిన కండిషన్స్ అనేది 1 by 1 ఇచ్చాం. ఆ ఇంటర్చేంజబిలిటీకి ఫస్ట్ ఏంటంటే మనకు ఏదైనా ఆపరేటర్ తీసుకుంటే ఆపరేటర్ అనేది ఐడెంటికల్ పార్ట్స్ని మాత్రం, అంటే సేమ్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ మాత్రం ప్రొడ్యూస్ చేయాలి. అంతేగాని ఈ ఆపరేటర్ని డిఫరెంట్ పార్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ రేట్ తగ్గిపోద్ది, టైం తీసుకుంటూ ఉంటుంది. కాబట్టి ఐడెంటికల్ పార్ట్స్ని చేయడానికి ఎక్కువగా ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవాలి. అంటే మనకు టెక్నీషియన్స్ కావచ్చు, లేకపోతే మిషన్ ఆపరేటర్స్ కావచ్చు, ఇవి ఐడెంటికల్ కాంపోనెంట్స్ చేసేటట్టు యూజ్ చేసుకోవాలి. ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్, అంటే ఇక ఒక ఆపరేటర్ డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయడం వల్ల, డిఫరెంట్ కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఎక్కువ టైం తీసుకుంటాడు. దీనివల్ల ప్రొడక్షన్ రేట్ తగ్గిపోద్ది అనమాట. అది నాట్ ఎకనామికల్. కంపల్సరీగా ఇది ఫాలో అవ్వాలి. అలాగే నెక్స్ట్ పార్ట్స్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ఇన్ టైం. మనకి ఏదైనా ఇండస్ట్రీలో చేస్తున్నప్పుడు కాంపోనెంట్స్ అనేది విత్ ఇన్ తక్కువ టైంలో చేయాలి. క్వాలిటీ అనేది కాంప్రమైజ్ అవ్వకూడదు. క్వాలిటీ కరెక్ట్గా ఉండాలి, ప్రొడక్షన్ రేటు విత్ ఇన్ తక్కువ టైంలో చేయాలి, విత్ ఇన్ మినిమం పాసిబుల్ టైం అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ రేట్ పెరుగుతుంది, కాస్ట్ అనేది కూడా సర్వే అవుతుంది. మంచి కాస్ట్ తక్కువ కాస్ట్కి ఇవ్వచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చర్డ్ ఐడెంటికల్ పార్ట్స్ మాస్ ప్రొడక్షన్. ఒక ఆపరేటర్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ ఆపరేటర్స్ కానీ తీసుకుంటే ఐడెంటికల్ పార్ట్స్ ఇన్ మాస్ ప్రొడక్షన్లో చేయాలి. ఎక్కువ కాంపోనెంట్స్ అనేది చేయగలగాలన్నమాట. మాస్ ప్రొడక్షన్ అంటే థౌజండ్స్లో లేకపోతే లక్షల్లో ఉంటుంది, కొన్ని వేలల్లో ఉంటుంది. అదే కంపెనీ బట్టి స్టాండర్డ్ బట్టి డిసైడ్ అవుతుంది ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూసుకున్నట్టయితే ద కాంపోనెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ వన్ మోర్ బ్యాచెస్ బై డిఫరెంట్ పర్సన్స్ ఆన్ డిఫరెంట్ మెషిన్స్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ ఆర్ అసెంబ్లీడ్ ఎట్ వన్ ప్లేస్. ఇవి డిఫరెంట్ మెషిన్స్ దగ్గర చేసిన కాంపోనెంట్స్, అలాగే డిఫరెంట్ లొకేషన్ దగ్గర చేసిన వేరే కాంపోనెంట్స్, అలాగే డిఫరెంట్ లొకేషన్స్ ఎన్విరాన్మెంటల్, ఇలా డిఫరెంట్ కండిషన్స్ దగ్గర చేసిన అన్ని ఆ కాంపోనెంట్స్ ఒక అసెంబ్లీడ్ యూనిట్ దగ్గరకు వచ్చిన తర్వాత అవి అసెంబ్లీ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు గేర్ బాక్స్ ఒక చోట తయారవుతాయి, షాప్లో ఒక చోట తయారవుతుంది, కీస్ ఒక చోట, ఇలాంటి అన్నీ ఒక చోటకు వచ్చిన తర్వాత అవి అసెంబ్లీ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా చేసినప్పుడు దీంట్లో ఇంటర్చేంజబిలిటీ అనేది వన్ కాంపోనెంట్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ షుడ్ అసెంబుల్ విత్ అదర్ ఆర్బిటరీ చూజన్ మ్యాటింగ్ పార్ట్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ అనేది, అంటే గేర్స్ అనేది ఒక చోట ఉంటాయి, నెంబర్ ఆఫ్ కాంపోనెంట్ గేర్స్, అలాగే కీస్ అనేది ఒక చోట ఉంటాయి, నెంబర్ ఆఫ్ కీస్, ఇవన్నీ, అలాగే నెంబర్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ అన్నీ తీసుకుని అసెంబ్లీ చేస్తాం కదా, ఇవన్నీ ర్యాండమ్గానే సెలెక్ట్ చేస్తారు. ఒక కాంపోనెంట్ తీసుకుని మనం అసెంబ్లీ చేస్తాం అనమాట. ఇవి మ్యాటింగ్ కాంపోనెంట్స్ అంటాం, అంటే అసెంబ్లీ చేస్తాం. ఈ అసెంబ్లీ చేసిన కండిషన్ ఏంటంటే మనకి ఇంటర్చేంజబిలిటీకి ఐడెంటికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై డిఫరెంట్ ఆపరేటర్స్ యూజింగ్ డిఫరెంట్ మెషిన్ టూల్స్ అండ్ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కెన్ బి అసెంబ్లీడ్ అండ్ రీప్లేస్డ్ విత్ ఎనీ ఫర్దర్ మోడిఫికేషన్ డ్యూరింగ్ ద అసెంబ్లీ వితౌట్ ఎఫెక్టింగ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద కాంపోనెంట్ వెన్ అసెంబ్లీడ్. అంటే ఇక్కడ డిఫరెంట్ ఆపరేటర్స్ చేసి, అలాగే డిఫరెంట్ మెషిన్స్ టూల్స్ యూజ్ చేసి, అలాగే డిఫరెంట్ మెషిన్స్ మీద డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ దగ్గర చేసినాయి, ఇవన్నీ మనం ఇక్కడ అసెంబ్లీ చేయడం జరుగుతుంది అనమాట. మొత్తం ఇదే టెక్నాలజీని మనం ఇంటర్చేంజబిలిటీ అంటాం అనమాట. ఇంటర్చేంజబిలిటీ అంటే మనకి డిఫరెంట్ మెషిన్స్ని యూజ్ చేసి, లేదా డిఫరెంట్ కాంపోనెంట్స్ని డిఫరెంట్ అన్నీ చేసి ఇక్కడ మ్యాటింగ్ అంటే అసెంబ్లీ చేయడం మనం ఇంటర్చేంజబిలిటీ అంటాం. దాన్ని ఇంటర్చేంజబిలిటీ కండిషన్ అంటాం. ఇక్కడ ఇంట్రడక్షన్ చూసుకున్నట్టయితే నో టూ పార్ట్స్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఐడెంటికల్ మెజర్మెంట్స్ బై ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో 2 కాంపోనెంట్స్ని సేమ్ డైమెన్షన్స్లో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం కంపల్సరీగా. ఇప్పుడు సపోజ్
ఏ కీయో లేకపోతే ఏదన్నా చేసామనుకోండి, ఆ కీ యొక్క విడ్త్ కానీ, థిక్‌నెస్ కానీ, లెంత్ కానీ తీసుకున్నట్టయితే 2 కీస్ చేసామనుకోండి, ఎక్కడో అక్కడ మొత్తం విడ్త్‌లో గానీ, థిక్‌నెస్‌లో గానీ, లెంత్‌లో గానీ ఆ 2 కీస్ అనేది ఎక్కడో ఒక చోట మనకి వేరియేషన్ అనేది వస్తుందనమాట. అంటే ఇక్కడ మనకి మైక్రో లెవెల్‌లో వస్తది. ఎగ్జాక్ట్‌గా ఎంఎంలో లేకపోతే సెంటీమీటర్‌లో రాదు గానీ, మైక్రో లెవెల్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుందనమాట. అది ఒకటి 100 ఉంటే ఒకటి 99.99 అలా రావచ్చనమాట. అంటే ఐడెంటికల్ పార్ట్స్ అనేది 2 పార్ట్స్‌ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఐడెంటికల్ సేమ్ మెజర్‌మెంట్స్‌తో చేయలేమనమాట. అలాగే నెక్స్ట్ ఎనీ ప్రొడక్షన్ ప్రాసెస్ రిగార్డ్‌లెస్ హౌ వెల్ ఇట్ ఈస్ డిజైన్డ్, హౌ కేర్‌ఫుల్లీ ఇట్ ఈస్ మెయింటైన్డ్, సర్టెన్ అమౌంట్ ఆఫ్ వేరియేషన్ నేచురల్ విల్ ఆల్వేస్ ఎగ్జిస్ట్. మనం ఎంత పర్ఫెక్ట్‌గా డిజైన్ ఇచ్చినా, లేకపోతే ఎంత పర్ఫెక్ట్‌గా మిషన్స్ కానీ లేకపోతే ఇవన్నీ మెయింటైన్ చేసినప్పుడు కూడా నేచురల్‌గా కొంత వేరియేషన్ అనేది ఆ ప్రోడక్ట్‌లో రావడం జరుగుతుందనమాట. ఆ వేరియేషన్ అనేది ఎలా వస్తదంటే మనకి అదే డైమెన్షనల్ వేరియేషన్ కావచ్చు, లేకపోతే జామెట్రికల్ వేరియేషన్ కావచ్చు, లేకపోతే మెటీరియల్స్ ఏదైనా అవ్వచ్చు. ఆ వేరియేషన్ అనేది ఎలా వస్తదంటే మనకి ఇంప్రాపర్ అడ్జస్ట్ మిషన్స్ కానీ, లేకపోతే ఆపరేటర్ ఎర్రర్ కానీ, టూల్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, లేకపోతే డిఫెక్టివ్ రా మెటీరియల్స్ రావడం వల్ల కానీ ఏదో ఒకటి వేరియేషన్ అనేది రావచ్చు అనమాట. అంటే ఒక కాంపోనెంట్‌కి ఇంకో కాంపోనెంట్‌కి ఎలా వస్తది అనేది ఈ రీజన్స్‌లో ఏదైనా అవ్వచ్చు. ఇంకా ఎక్సెస్‌లో బోలెడు ఉంటాయనమాట. అక్కడ స్పీడ్ గానీ, డెప్త్ ఆఫ్ కట్ గానీ ఇలాంటి నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయనమాట. ఇలాంటి వేరియేషన్స్ మనం ఏమంటున్నామంటే అసైనబుల్ కాజెస్ అంటున్నాం. అసైనబుల్ కాజెస్ అంటే మనకి ఇవి ఏదైనా ఒక లోపం వల్ల కానీ ఈ కాంపోనెంట్‌లో చేంజెస్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్రొడ్యూస్ పార్ట్ అండ్ ఎగ్జాక్ట్ సైజ్ బేసిక్ సైజ్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్ సైజ్ని మనం బేసిక్ సైజ్ అంటాం. ఇప్పుడు సపోజ్ 50 mm సాఫ్ట్ అని అనుకో, 50 mm సాఫ్ట్ డయామీటర్, 50 mm అనేది బేసిక్ సైజ్, దాన్ని ఎగ్జాక్ట్ సైజ్ అంటాం. ఈ ఎగ్జాక్ట్ సైజ్ అనేది మనం కరెక్ట్ సైజులో మనం ఎగ్జాక్ట్ బేసిక్ సైజులో తయారు చేయడం అనేది పాసిబిలిటీ అవ్వదు. మనకు అదే మైక్రో లెవెల్లో చెక్ చేస్తే 50.001 లేకపోతే 49.99 ఎంత కొంత రావచ్చు అనమాట. ద వేరియేషన్ ఈజ్ నోన్ యాజ్, దాన్నే మనం టాలరెన్స్ అంటాం అనమాట. టాలరెన్స్ అనేది ఎందుకు ఇచ్చుకుంటామంటే మనం ఎగ్జాక్ట్గా చేయలేము కాబట్టి కొంత పర్మిషన్ అనేది ఇస్తాం, టాలరేట్ చేస్తాం. టాలరేట్ అంటే నెగ్లిజిబుల్. సపోజ్ 49.95 నుంచి 50 mm వరకు చేసుకోవచ్చు. ఈ 0.05 అనేది మనకి 0.05 అనేది ఒక టాలరెన్స్ కింద లెక్క అనమాట. ద పర్మిసిబుల్ లెవెల్ ఆఫ్ టాలరెన్స్ డిపెండ్స్ ఆన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ విచ్ కెన్ నాట్ బి కాంప్రమైజ్డ్. అంటే ఇక్కడ మనకి డిజైన్ అనేది అబ్స్ట్రక్షన్ అవ్వకూడదు. డిజైన్ దృష్టిలో సేఫ్గా ఉంచుకుని, మనకు అక్కడ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ అలవెన్స్ అనేది మళ్ళీ ఇస్తే మనకి ఇక్కడ డిజైన్ అనేది ఎఫెక్ట్ అవ్వకూడదు. మనకి ఈ కాంపోనెంట్ని అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఈ అలవెన్స్ ఇచ్చిన వలన దాని యొక్క ఫంక్షన్ అనేది వేరియేషన్ అనేది రాకూడదు అనమాట. అలాగే సేఫ్గా మనకి ఇక్కడ అలవెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది షాప్లో కావచ్చు, హోల్లో కావచ్చు, లేకపోతే థిక్నెస్ కానీ, విడ్త్ కానీ, ఏ కాంపోనెంట్ అయినా సరే అలవెన్స్ అనేది కొంత ఇచ్చుకుంటాం అనమాట. నెక్స్ట్ నో కాంపోనెంట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ ప్రిసైజ్లీ టు గివెన్ డైమెన్షన్స్. ఇట్ కెన్ ఓన్లీ బి మేడ్ లై బిట్వీన్ 2 లిమిట్స్ అప్పర్ అండ్ లోవర్. ఇక్కడ ఏ కాంపోనెంట్ని మనం బేసిక్ సైజులో మాత్రం తయారు చేయలేము, కానీ ఒకటి మాత్రం ఉంది. అంటే ఏంటంటే మనకి అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి మధ్యలో మనం ఈ కాంపోనెంట్స్ అనేది తయారు చేస్తాం. ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు 50 ఉందనుకోండి, 50.05కి లేదంటే 49.95కి ఈ మధ్యలో తయారు చేసుకొచ్చిన లిమిట్ ఇస్తామన్నమాట. అప్పర్ లిమిట్ని ఒకటి ఫిక్స్ చేసుకుంటాం, లోవర్ లిమిట్ని ఫిక్స్ చేసుకుని ఈ మధ్యలో వచ్చిన కాంపోనెంట్స్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు అనేది చేసుకుంటాం అంటాం. అలాగే ఇది వచ్చేసరికి టాలరెన్స్. ఇదే మన డిఫరెన్స్ని ఏమంటామంటే టాలరెన్స్ యొక్క బేసిక్ డెఫినేషన్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ లిమిట్. అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి ఉన్న డిఫరెన్స్ని మనం టాలరెన్స్ అంటాం అనమాట. ఈ టాలరెన్స్ అనేది 0.05 ఉండొచ్చు, లేకపోతే 0.10 ఉండొచ్చు. అక్కడ ఉన్న డిజైన్ బట్టి మనం ఆ ఫంక్షన్ బట్టి మనం ఇచ్చుకుంటాం అంటే టాలరెన్స్. ఇక్కడ సపోజ్ ఒక బేసిక్ ఎగ్జాంపుల్ ఇది మనకి, సాఫ్ట్ హ్యాస్ మ్యానుఫ్యాక్చర్డ్ డయామీటర్ 40 ± 0.2 mm ఇచ్చాము. ఇక్కడ ±0.02 mm అనేది ప్లస్ అనేది అప్పర్ లిమిట్, -0.02 అనేది లోవర్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ బేసిక్ సైజ్ తీసుకుంటే ఏమొస్తుంది, 40 అనేది బేసిక్ సైజు. ఈ షాఫ్ట్ యొక్క బేసిక్ సైజ్ 40. ఇందులో మనం తీసుకున్నట్టు అప్పర్ లిమిట్ చూడండి 40 + 0.02 అంటే మనకి ఇక్కడ ఎంతవరకు ఉండొచ్చు అంటే షాఫ్ట్ 40.02 mm ఉండొచ్చు. లోవర్ లిమిట్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ చేసిన ఉంటుంది, 0.02 అని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 39.98 mm ఉండొచ్చు. అంటే 40.02 నుంచి 39.98 మధ్యలో వచ్చినవన్నీ యాక్సెప్టబుల్.
ఆ పైన ఉన్నాయన్నీ మిగతాయన్నీ రిజెక్టబుల్ అనమాట. ఈ మధ్యలో ఉంటే మనకి ఆ డిజైన్కి యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. అది దీన్ని మనం టాలరెన్స్ అంటాం. దేని టాలరెన్స్ అంటామంటే అప్పర్ లిమిట్ 40.02 నుంచి 39.98 తీశారు కదండి. ఎంత వస్తుంది? 0.04 mm వస్తుంది కదా. దీన్ని మనం టాలరెన్స్ అంటాం. అంటే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్నే టాలరెన్స్ అంటాం. నెక్స్ట్ టు సాటిస్ఫై ద ఈవెన్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఆఫ్ యాక్యురసీ, అలాగే పార్ట్స్ టు బి ప్రొడ్యూస్ లెస్ డైమెన్షనల్ వేరియేషన్. అంటే దీనివల్ల ఏమవుతుందంటే డైమెన్షనల్ వేరియేషన్ తక్కువ ఉంటుంది, అలాగే డిమాండ్ యాక్యురసీ బాగుంటుంది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ మ్యానుఫ్యాక్చర్ టు హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ టాలరెన్స్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పార్ట్స్ ఎకనామికల్లీ అడ్హెర్ ద క్వాలిటీ. అంటే మన క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది, రిలయబిలిటీ ఉంటుంది, అంటే ఫంక్షనాలిటీ అనమాట. రిలయబిలిటీ అంటే ఫంక్షనాలిటీ. ఎకనామికల్ అంటే దీనివల్ల ఏంటంటే ఇన్స్పెక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. టు అచీవ్ ద ఇంక్రీజ్డ్ క్యాపబిలిటీ కంఫర్టబిలిటీ బిట్వీన్ ద మ్యాటింగ్ పార్ట్స్. అంటే ఇది అచీవ్ అంటే మనకి ఇంటర్చేంజబిలిటీ అనేది, అంటే కంఫర్టబిలిటీ బిట్వీన్ మ్యాటింగ్ పార్ట్స్, అసెంబ్లీ అనేది ఈజీగా అవుతుంది అనమాట. ఇందులో బేసిక్స్ చూసుకున్నట్టయితే మనకి ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ అప్పర్ అండ్ లోవర్ డైమెన్షన్స్ మనం ఇక్కడ టాలరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈజ్ యాన్ అబ్సల్యూట్ వాల్యూ, ఇదే డెఫినెట్ వాల్యూ అనమాట. అలాగే బేసిక్ పర్పస్ వచ్చేసరికి మనకి ఇది పర్మిట్ డైమెన్షనల్ వేరియేషన్. అసలు ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఆపరేటర్కి డైమెన్షనల్ వేరియేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జాక్ట్ సైజ్ అనేది చేయలేం కాబట్టి కొంత టాలరేట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం అప్పర్ లిమిట్కి లోవర్ లిమిట్కి ఫిక్స్ చేసుకుని ఒక అబ్సల్యూట్ వాల్యూని ఫిక్స్ చేసి చేయడం జరుగుతుంది అనమాట. మనకి డిఫరెంట్ టాలరెన్సెస్ చూసుకున్నట్టయితే మనకి యూనిలేటరల్, బైలేటరల్, అలాగే కాంపౌండ్ టాలరెన్స్, జామెట్రిక్ టాలరెన్స్ అనే 4 టైప్స్ ఉన్నాయి. వన్ బై వన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ యూనిలేటరల్ అంటే మనకు వెన్ ద టాలరెన్స్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ వన్ సైడ్ ఆఫ్ ద బేసిక్ సైజ్. బేసిక్ సైజ్కి ఒక సైడ్ మాత్రమే ఉంటే దాన్ని యూనిలేటరల్ అంటూ ఉంటాం. అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి బేసిక్ సైజ్ అనేది ఇది బేసిక్ సైజు. ఈ బేసిక్ సైజుకి ఇది వచ్చింది అనుకోండి పాజిటివ్, పైకి వస్తే, ఇది కిందకు వస్తే నెగిటివ్ అనమాట. ఇది నెగిటివ్, అలాగే ఇది పాజిటివ్. అలాగే ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఈ రెండు కూడా మనకి యూనిలేటరల్. అలాగే బి ఉంది కదా, బైలేటరల్, అదేంటంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ రావచ్చు అనమాట. అంటే ఇప్పుడు యూనిలేటరల్ అంటే మనకి రిఫరెన్స్ లైన్కి అవుతే బిలో ఉండాలి, లేదంటే ఎబో ఉండాలి. దాన్ని మనం యూనిలేటరల్ సిస్టమ్ అంటాం అనమాట. ఇది యూనిలేటరల్లో మనం చూసినట్టయితే ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ ఇది టాలరెన్స్ జోను, అదే బ్లూ కలర్లో ఉంది కదా టాలరెన్స్ జోను. దానికి కిందకు వచ్చింది కదా, దాన్ని గ్రీన్ కలర్లో ఇచ్చింది కదా, ఇది ఎంతో ఒకటే, అంటే నెగిటివ్ సైడ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 50 ఇది 50 అనేది బేసిక్ సైజ్ 000. అలాగే 50కి లోవర్ లిమిట్ వచ్చేసరికి 50, పైన వచ్చేసరికి చూడండి -0.060 ఉంది, అది లోవర్ లిమిట్ అనమాట. అంటే ఇది నెగిటివ్ సైడ్ ఉందన్నమాట, అంటే రిఫరెన్స్ లైన్కి కిందకు ఉంది. ఇది యూనిలేటరల్ అనమాట. ఇది నెగిటివ్ సైడ్. ఇది వచ్చేసరికి పాజిటివ్, ఇది కూడా నెగిటివే, కిందకు ఉంది, ఇంకా బేసిక్ లైన్కి కిందకే ఉంది. ఇది కూడా నెగిటివే. నెగిటివ్, ఈ రెండు నెగిటివ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. యూనిలేటరల్ బిలో జీరో లైన్కి ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి అంటే బేసిక్ లైన్కి కిందకే ఉంటుంది, ఇటు మరీ కిందకు ఉందనమాట. ఇది వచ్చేసరికి పాజిటివ్. యూనిలేటర్కి ఒక యూనిలేటర్లే, కానీ ఇది రిఫరెన్స్ లైన్కి ఎబోవ్ ఉంటుంది అనమాట. ఇవి మనకు ఫస్ట్ది చూసుకున్నట్టయితే 50కి లోవర్ లిమిట్ వచ్చేసరికి బేసిక్ సైజు 000, అప్పర్ లిమిట్ వచ్చేసరికి +0.040. ఇక్కడ చూడండి, మనకి బేసిక్ లైన్కి 00 నుంచి +0.040 ఉంది. ఇది మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది లోవర్ లిమిట్ వచ్చేసరికి బేసిక్ సైజు, అప్పర్ లిమిట్ వచ్చేసరికి కొంత యాడ్ అయింది బేసిక్ సైజ్కి, ఇది అలవెన్స్ అనమాట. ఇది వచ్చేసరికి ఇది కూడా అంతే, 0 లైన్ దాటి వచ్చింది, అంటే పాజిటివ్ సైడ్కి ఎబోవ్ ఉందన్నమాట. బేసిక్ లైన్ దాటి ఉంది, ఇది కూడా పాజిటివ్ సైడ్, అంటే పాజిటివ్ అలవెన్స్ అంటాం. ఇది వచ్చేసరికి మనకి నెగిటివ్. ఈ రెండు కిందకి ఉన్నాయి, ఈ 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ బైలాటరల్ వచ్చేసరికి ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలా అయినా ఉండొచ్చు. ఇవి ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 2 టైప్స్లో ఉన్నాయి. 0 లైన్ నుంచి ఇది 50 +0.020, లోవర్ లిమిట్ వచ్చేసరికి 50 -0.040 ఉంది. ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి మీకు చూస్తే అర్థమవుతుంది.
ఇవి బైలాటరల్ టాలరెన్స్ ఉంటాయి, అంటే ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఉంటుంది రెండు సైడ్లు, అంటే పార్టింగ్ లైన్కి అబోవ్ బిలో కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్లాసిఫికేషన్ టాలరెన్స్లో మనకి థర్డ్ వచ్చేసరికి కాంపౌండ్ టాలరెన్స్. కాంపౌండ్ టాలరెన్స్లో మనకి ఇందులో ఏంటంటే కాంపౌండ్ అంటే 1 కన్నా 2 కన్నా 2 కన్నా 3 కన్నా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, హారిజాంటల్ వచ్చేసరికి 40 ± 0.02 ఉంది. అలాగే యాంగులర్ వచ్చేసరికి ఇది హారిజాంటల్, ఇది యాంగులర్, ఇది వచ్చేసరికి వర్టికల్. ఇలా డిఫరెంట్ ఒక కాంపోనెంట్లో నెంబర్ ఆఫ్ ఎలవెన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది కాంపౌండ్ ఎలవెన్స్, కాంపౌండ్ టాలరెన్స్ అంటారన్నమాట. ఈ టాలరెన్స్ని మనం వర్టికల్గా చూపించవచ్చు, హారిజాంటల్గా, అలాగే యాంగులర్గా చూపించనమాట. నెక్స్ట్ జామెట్రికల్ టాలరెన్స్. జామెట్రికల్ టాలరెన్స్కి ఇవి డెఫినెట్ పార్ట్స్ బేస్డ్ ఆన్ ద దే ఫంక్షన్స్, అంటే ఇక్కడ లేన్ బట్టి, డైరెక్షన్ బట్టి, మనకి జామెట్రికల్ పొజిషన్ బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఇవి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి మనకి. సపోజ్ ఇక్కడ ఉందనుకోండి, ఈ కాంపోనెంట్ డైమెన్షన్స్ ఆఫ్ సిలిండర్స్, ఇది స్టెప్ టర్నింగ్ చేసిన కాంపోనెంట్. ఇక్కడ 2 సిలిండర్స్ ఉన్నాయి. 2 సిలిండర్స్ మనకి 2 సిలిండర్స్కి ఇది సెంటర్ లైన్. ఈ సెంటర్ లైన్కి అంటే ఇది ఒక సిలిండరు, ఫస్ట్ సిలిండరు, ఇది సెకండ్ సిలిండరు. ఈ రెండింటి యొక్క సెంటర్ లైన్ ఇది కాన్సెంట్రిసిటీ ఇచ్చారు కదా, కాన్సెంట్రిసిటీ అంటుంది దీన్ని. ఎంత వేరియేషన్ అవ్వచ్చు అంటే ఈ సిలిండర్కి సెంటరు, ఈ సిలిండర్కి సెంటర్కి ఎంత అంటే అక్కడ 0.01 అనేది లిమిట్ టాలరెన్స్ అనమాట. అంతవరకు అంత దాటి వెళ్ళకూడదు. 0.01 mm అనేది వేరియేషన్, కాన్సెంట్రిసిటీ వేరియేషన్ అవ్వచ్చు. దాని మీనింగ్ అలా వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి మనం, ద డయామీటర్ ఆఫ్ సిలిండర్స్ నీడ్ టు కాన్సెంట్రిక్ విత్ ఈచ్ అదర్. అలాగే ద ప్రాపర్ ఫిట్ బిట్వీన్ ద 2 సిలిండర్స్, బోత్ సెంటర్స్ ఆర్ టు బి ఇన్ లైన్. ఇవి కరెక్ట్గా ఆ లైన్లో ఉంటేనే అక్కడ మనకి ఆ టాలరెన్స్లో ఉంటేనే అది మ్యాటింగ్ పార్ట్ అవుతుంది అనమాట. లేకపోతే అవి డిజైన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. ఆ టాలరెన్స్ దాటి వచ్చేసింది అనుకోండి, అక్కడంటే కాన్సెంట్రిసిటీ ఎక్కువ ఉందనుకోండి, అవి 2 సర్కిల్స్ కరెక్ట్గా లేకపోతే మనకి ఇక్కడ మ్యాటింగ్ పార్ట్స్ అవ్వ అనమాట, డిజైన్ కరెక్ట్గా ఉండదు. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిప్రజెంట్ ఫీచర్ కంట్రోల్ ఫ్రేమ్. దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ బాక్స్లో ఏంటంటే మనకి 2 సర్కిల్స్, అంటే ఇక్కడ 2 సిలిండర్స్ యొక్క సర్కిల్స్ యొక్క కాన్సెంట్రేషన్ ఆ సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది. సెకండ్ బాక్స్ వచ్చేసరికి టాలరెన్స్ వాల్యూని ఇండికేట్ చేస్తుంది అనమాట. పై 0.01 ఉంది కదా, అంత వేరియేషన్ రావచ్చు, అంతకన్నా ఎక్కువ రాకూడదు అన్నమాట. థర్డ్ బాక్స్ వచ్చేసరికి డేటమ్ లైన్ ఇండికేట్ చేస్తుంది. ఇది కోడ్స్ అనమాట మనకి. ఇవి వచ్చేసరికి డిఫరెంట్ టాలరెన్స్ సింబల్స్ అవి. ఒకటి ఫస్ట్ది ఏంటంటే స్ట్రైట్ లైన్ ఇండికేట్ చేస్తుంది. అలాగే ఫ్లాట్నెస్ని ఇండికేట్ చేయాలంటే ఇది రాంబస్ టైప్ ఉంటుంది. అలాగే సర్క్యులర్స్నెస్ ఒక సర్కిల్ టైప్లో ఉంటుంది. సిలిండర్సిటీకి వచ్చేసరికి ఒక సర్క్యులర్లో వచ్చి 2 ప్యారలల్ లైన్స్లో వస్తాయి. ఇవి డిఫరెంట్ ప్రొఫైల్స్. ఇవి ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు మనకి, ఈ సెట్ ఎగ్జామ్స్లో కానీ లేదా కాంపిటీషన్లో అడుగుతాడు. ఇవి సింబల్స్ మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఇవన్నీ మనకి జామెట్రిక్ టాలరెన్స్ సింబల్స్ అనమాట. డైరెక్షన్ ఆఫ్ లైన్ ఇండికేట్ చేస్తామన్నమాట ఇవి. అలాగే నెక్స్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం మెటల్ కండిషన్స్. మ్యాక్సిమం అండ్ మినిమం మెటల్ కండిషన్స్ వచ్చేసరికి మనకి ఇవి డిఫరెంట్. ఇప్పుడు సపోజ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇచ్చారనుకోండి, షాఫ్ట్ 40 ± 0.05 ఇచ్చి హోల్ వచ్చేసరికి 45 0.05. ఇక్కడ ఏంటంటే షాఫ్ట్ డయామీటర్ 40 ఉంటుంది, హోల్ వచ్చేసరికి 45 ఉంటుంది. కాబట్టి ఇది క్లియరెన్స్ ఫిట్ కింద లెక్క, గ్యాప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకసారి చూద్దాం. ఇందులో ఏంటంటే మనకి జస్ట్ మ్యాక్సిమం అండ్ మినిమం మెటల్ కండిషన్ అంటే మ్యాక్సిమం మెటల్ ఎంత ఉంటుంది, మినిమం మెటల్ ఎంత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి షాఫ్ట్ తీసుకోండి, షాఫ్ట్ తీసుకుంటే చూడండి, మ్యాక్సిమం మెటల్ ఎప్పుడు ఉంటుంది, దాని యొక్క డయామీటర్ పెద్దగా ఉన్నప్పుడు మ్యాక్సిమం మెటల్ ఉంటుంది. చూడండి ఇక్కడ మ్యాక్సిమం మెటల్ అంటే మెటల్ కండిషను మనకి షాఫ్ట్ డయామీటర్ 40 ఇచ్చారు కదా, 40 ఇది మ్యాక్సిమం మెటల్ కండిషన్ అంటే ఇదంతా అనమాట. ఇదంతా మ్యాక్సిమం కాబట్టి మ్యాక్సిమం లిమిట్ తీసుకోవాలంట. ఎంత అది 40.05, అంటే ఇది అప్పర్ లిమిట్ కలుపుకోవాలంట. 0.05ని కలుపుకుంటే మనకి 40.05 వస్తుంది. అలాగే నెక్స్ట్ లీస్ట్ మెటల్ అంటే మనకి లోవర్ లిమిట్ తీసేస్తామంట, అంటే తక్కువ మెటల్ అవుతుంది దానికి, అందుకని 39.95. అది షాఫ్ట్కి. హోల్కి వచ్చేసరికి దానికి రివర్స్లో వస్తుంది చూడండి. ఇది మ్యాక్సిమం మెటల్ కండిషన్ వచ్చేసరికి ఎలా ఉంటుంది, మ్యాక్సిమం మెటల్ కండిషన్ అంటే ఇక్కడ కిందకి రావాలి. ఇదంతా మనకి మ్యాక్సిమం మెటల్ కండిషన్ కింద లెక్క. ఒక ఇది షాప్ తీసుకున్నట్టయితే, ఇలాగ తీసుకున్నట్టయితే మనకి ఈ సెంటర్ లైన్ అనుకున్నట్టయితే మనకి
మ్యాక్సిమం మెటల్ కండిషన్ అంటే ఏంటి మనకి ఇది డయామీటర్ తక్కువ ఉండాలి, అంటే దీని లెంత్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే లోవర్ లిమిట్ని కన్సిడర్ చేస్తాం హోల్స్లో. అందుకని మ్యాక్సిమం మెటల్ కండిషన్ మనకి 44.95. యాక్చువల్ సైజ్ ఇక్కడ బేసిక్ సైజ్ అంతా 45, అంటే దాన్ని తీసేస్తాం అనమాట. అది తీసేస్తే మనకి 44.95 వస్తుంది, 0.5 తీసేస్తే. అది మ్యాక్సిమం మెటల్ కండిషన్ హోల్లో వచ్చేసరికి రివర్స్ అవుతుందన్నమాట. అలాగే లీస్ట్ మెటల్ కండిషన్ వచ్చేసరికి, లీస్ట్ మెటల్ లిమిట్ వచ్చేసరికి మనకి దాని అదే అప్పర్ లిమిట్ తీసుకోవాలి. అంటే 45కి ఆ 0.5 అనేది యాడ్ చేస్తారు, అప్పుడు అది మనకు లీస్ట్ మెటల్ అనేది వస్తుంది అనమాట. అంటే మనకి ఇక్కడ లీస్ట్ మెటల్ అంటే ఈ మెటల్ కూడా రిమూవ్ చేసేస్తే మనకి అది లీస్ట్ మెటల్, ఇంకా మిగతాదంతా మనకి లీస్ట్ మెటల్ కింద లెక్క ఉంటుంది. ఇది మ్యాక్సిమం అండ్ మినిమం మెటల్ కండిషన్స్. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోవాలి అది. నెక్స్ట్ ఫిట్స్ వచ్చేసరికి మనకి డిగ్రీ ఆఫ్ టైట్నెస్ అండ్ లూజ్నెస్ బిట్వీన్ ద టూ మ్యాటింగ్ పార్ట్స్. రెండు పార్ట్స్ మనం అసెంబ్లీ చేస్తున్నప్పుడు అట్ల యొక్క లూజ్నెస్ని కానీ టైట్నెస్ని కానీ రిఫరెన్స్గా తీసుకుని మనం క్లాసిఫై చేస్తాం అనమాట. దీంట్లో మనకు వచ్చేసరికి 3 టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి: క్లియరెన్స్ ఫిట్, ట్రాన్సిషన్ ఫిట్, అలాగే ఇంటర్ఫరెన్స్ ఫిట్. ఇవి క్లియరెన్స్ వచ్చేసరికి స్లైడ్, ఈజీ స్లైడ్, రన్నింగ్, స్లాక్ రన్నింగ్, లూజ్ రన్నింగ్ ఇవి. అలాగే ట్రాన్సిషన్ ఫిట్ వచ్చేసరికి మనకి పుష్, స్నగ్, రింగింగ్. అలాగే ఇంటర్ఫరెన్స్ వచ్చేసరికి మనకి ఫోర్స్ ఆర్ ప్రెస్ ఫిట్, డ్రైవింగ్ ఫిట్, టైట్, సింక్, ఫ్రీజ్. ఈ ప్రెసెస్ వాటిలో ఎక్కువగా ఇచ్చేస్తారు, అంటే ఇందులో ఎటువంటి క్లియరెన్స్ ఉండదు అనమాట. దీన్ని ఇంటర్ఫరెన్స్ అంటాం. ఏదో క్లియరెన్స్ అంటే మనకి గ్యాప్ ఎక్కువ ఉంటుంది, అంటే బాల్ బేరింగ్స్లో కానీ షాఫ్ట్ కానీ రొటేషన్ అయ్యి ఆ టైప్లో ఉంటుంది. క్లియరెన్స్ ఫిట్ తీసుకున్నట్టయితే మనకి ఇవి ఇంపార్టెంట్. ఇవి క్లియరెన్స్ ఫిట్ మనకి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ లెస్ దాన్ ద లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి చూడండి గ్యాప్ ఎక్కువ ఉంటుంది. అప్పర్ లిమిట్ అంటే మనకి ఒక షాఫ్ట్ని చేసినప్పుడు మ్యాక్సిమం అప్పర్ లిమిట్ వరకు వెళ్ళొచ్చు. అప్పర్ లిమిట్ మనం ఈ ర్యాండమ్గా తీసినప్పుడు అప్పర్ లిమిట్ది వచ్చింది అనుకోండి మ్యాక్సిమం సైజు షాఫ్ట్. ఇక్కడ మనకి బేరింగ్ వచ్చింది అనుకోండి, అంటే హోల్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ లోవర్ లిమిట్ తీసుకున్నారు అనుకోండి, అంటే లోవర్ లిమిట్ ఎక్కువగా ఉన్నది. ఈ రెండింటిని అసెంబ్లీ చేస్తే కంపల్సరీగా గ్యాప్ అనేది రావాలి. అంటే వరస్ట్ కండిషన్లో అప్పర్ లిమిట్ రావచ్చు, అదే హోల్లో లోవర్ లిమిట్ రావచ్చు. ఈ రెండు మనం ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా గ్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. అదే గ్యాప్ ఇక్కడ చూడండి మనకి ఏంటంటే లీస్ట్ కండిషన్ ఇక్కడ దాకా రావాలి, అది హోల్కి. అదే షాఫ్ట్ తీసుకున్నట్టయితే ఇక్కడ వరకు రావాలి అప్పర్ కండిషన్. ఈ గ్యాప్ ఉంది చూడండి, ఈ గ్యాప్ని మనం క్లియరెన్స్ అంటాం అనమాట. దీన్ని మనం క్లియరెన్స్ ఫిట్ కింద చెప్తాం అనమాట. అందుకని చూడండి అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఈజ్ లెస్ దాన్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్. ఆ రెండింటికి సమ్ క్లియరెన్స్ ఉండాలన్నమాట. అంటే అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎప్పుడు తక్కువ ఉండాలి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ కన్నా, అప్పుడే అది క్లియరెన్స్ ఫిట్ కింద అవుతుంది. దీన్నే మనకి షాఫ్ట్ రొటేటింగ్ ఇన్ బుష్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక షాఫ్ట్ అనేది బుష్లో రొటేటింగ్ అవుతుంది కదా, జోర్నల్ బేరింగ్స్ కానీ లేకపోతే ఇవి ఫుట్ స్టెప్ బేరింగ్స్ కానీ ఇవి తీసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ద లాంగెస్ట్ పర్మిసిబుల్ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ స్మాలర్ దాన్ ద డయామీటర్ ఆఫ్ స్మాలెస్ట్ హోల్. ఇది కండిషన్. ఇక్కడ ఎలవెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఎలవెన్స్ అంటే ఎలా వస్తుందండి మనకి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ అప్పర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్, అది తీసుకుంటే అదే మనకి ఎలవెన్స్ అనమాట. ఇక్కడ ఇంటర్ఫరెన్స్ తీసుకోండి. ఇంటర్ఫరెన్స్ ఫిట్ తీసుకున్నట్టయితే మనకి ద అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ తీసుకుంటే దానికి ఈజ్ లెస్ దాన్ ద లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఫిట్స్ చూసుకున్నట్టయితే షాఫ్ట్ యొక్క లోవర్ లిమిట్ తీసుకుంటే, అలాగే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ తీసుకుంటే అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ది తక్కువ ఉండాలి, అలాగే లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి బేసిక్ డెఫినేషన్, అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ లెస్ దాన్ ద లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అనమాట. అంటే లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ అనేది ఎక్కువ డైమెన్షన్ ఉండాలన్నమాట అప్పర్ లిమిట్ ఆఫ్ హోల్ కన్నా, లేకపోతే మీకు ఎక్కడ ఉన్నదని చూసినా సరిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి రెండు ఎంత వరస్ట్ కండిషన్లో చూసినప్పుడు కూడా మనకి ఇది ఇన్సర్ట్ అవ్వదు అనమాట. అంటే బై ఫోర్స్ ఇచ్చేసి మనం దీన్ని షాఫ్ట్ని హోల్లోకి ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది. అంటే హీట్ చేసి కానీ ఇవి ప్రెసెస్ వాటిలో ఎక్కువ ఫోర్జింగ్ ఆపరేషన్ చేసి చేస్తారన్నమాట ఇవి. ఎందుకంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ లేకుండా ఇవి అసెంబ్లీ అవ్వవు.
అందుకనే నో గ్యాప్ బిట్వీన్ ద ఫేసెస్ ఆఫ్ ఇంటర్సెక్టింగ్ ఆఫ్ మెటీరియల్ విల్ అకర్స్. ఇందులో ఇంటర్సెక్టింగ్ మెటీరియల్స్ ఎటువంటి గ్యాప్ ఉండదు కాబట్టి బై ఫోర్స్ యూజ్ చేస్తే మనకి ఇవి ఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇవి ఇంటర్ఫిరెన్స్ ఉంటాయి. ఇందులో రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద టూ పార్ట్స్ మధ్యలో కంపల్సరీగా ఉంటుంది. కీస్ కప్లింగ్స్ లేకుండానే ఇవి ఇన్సర్ట్ చేస్తుంటాం. ఇవి ట్రాన్సిషన్ ఫిట్ వచ్చేసరికి మనకి ద డయామీటర్ ఆఫ్ లార్జెస్ట్ పర్మిసిబుల్ హోల్ గ్రేటర్ దెన్ ద డయామీటర్ ఆఫ్ స్మాలెస్ట్ షాఫ్ట్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ నైదర్ లూజ్ నార్ టైట్ లైక్ క్లియరెన్స్ ఫిట్ ఆర్ ఇంటర్ఫరెన్స్ ఫిట్ ఏదైనా రావచ్చు. ఇక్కడ లూజ్ అని ఉండొచ్చు లేదా టైట్ అని ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ అక్కడ ఉన్న టాలరెన్స్ని బట్టి, టాలరెన్స్ వాల్యూస్ని బట్టి, షాఫ్ట్ యొక్క లేకపోతే హోల్ యొక్క టాలరెన్స్ వాల్యూని బట్టి అక్కడ టైప్ ఆఫ్ ఫిట్ని రావడం జరుగుతుంది అనమాట. అది ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనమాట. ఇక్కడ చూడండి మనకి తెలుస్తుంది ఈ గ్యాప్ అనేది క్లియరెన్స్ ఆర్ ఇంటర్ఫరెన్స్ అనేది రెండింటికి కోయిన్స్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అనమాట. దీన్ని ద టాలరెన్స్ జోన్స్ ఆఫ్ ది షాఫ్ట్ అండ్ హోల్ విల్ బి ఓవర్లాప్ బిట్వీన్ ద ఇంటర్ఫరెన్స్ అండ్ క్లియరెన్స్ ఫిట్స్. ఇక్కడ ఏంటంటే దానికి సంబంధించిన టాలరెన్స్ జోన్స్ అనేది రెండింటికి ఓవర్లాప్ అవుతాయి అనమాట. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ డిపెండింగ్ ఆన్ టాలరెన్స్ వాల్యూస్ని బట్టి ఇక్కడ ఇంటర్ఫరెన్స్ అనేది లేదా క్లియరెన్స్ అనేది ఏదో ఒకటి రావడం జరుగుతుంది ట్రాన్సిషన్ ఫిట్. ఇది ఏంటంటే మనకి గ్రేడ్స్, ఈ గ్రేడ్స్ని బట్టి మనకి ఇప్పుడు స్లైడ్ ఫిట్ ఉందనుకోండి, ఇవన్నీ క్లియరెన్స్ ఫిట్స్ అనమాట. H7, H6 ఇవి సీలింగ్ రింగ్స్, బేరింగ్ కవర్స్ వీటికి చేయడం జరుగుతుంది. అలాగే ఈజీ స్లైడ్ వచ్చేసరికి H7, G7. ఇక్కడ క్యాపిటల్ హెచ్ అంటే క్యాపిటల్ లెటర్స్ అన్నీ హోల్కి సంబంధించినవి, స్మాల్ లెటర్స్ అన్నీ షాప్కి సంబంధించినవి ఉంటాయి. ఈ గ్రేడ్స్ని బట్టి మనం అక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. రన్నింగ్ ఫిట్స్ అనుకోండి H8, F8 ఇవి లూబ్రికేటెడ్ బేరింగ్స్ కోసం ఆ కోడ్స్ని వాడతారు అనమాట. పంప్స్, స్మాలర్ మోటార్స్, గేర్ బాక్సెస్ వాటికి. అలాగే లాస్ట్ది వచ్చేసరికి లూజ్ రన్నింగ్ వస్తుంది అనుకోండి H8, D9 ఇది లూజ్ పులీస్, లూజ్ బేరింగ్స్ విత్ లో రెవల్యూషన్ ఎక్సెట్రా వీటికి యూజ్ చేస్తారు అనమాట. అలాగే ఇవి ఇంటర్ఫరెన్స్ ఫిట్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ H8, H7 ఇలా ఇచ్చారు డ్రైవింగ్ ఫిట్స్. ఇవి అంటే అక్కడ మనకి డిజైన్ బట్టి ఇక్కడ ఫిట్స్ యొక్క గ్రేడ్స్ని మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది వచ్చేసరికి ట్రాన్సిషన్ ఫిట్ గ్రేడ్స్. ఇవి టాలరెన్స్ గ్రేడ్స్ అంటే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఎక్కువగా అడిగేది ఫండమెంటల్ టాలరెన్స్ గ్రేడ్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతారు ఎక్కువగా. అది అడుగుతున్నాడు. 18 గ్రేడ్స్ ఉంటాయండి మొత్తంగా. 18 గ్రేడ్స్ కూడా మనకి ఎలా ఉంటాయంటే ISO సిస్టమ్ ప్రకారం IT 01, IT 0, నెక్స్ట్ IT 1 నుంచి IT 16 వరకు ఉంటాయి. అంటే ఇక్కడ మొత్తం 16 ప్లస్ ఈ 2 మొత్తం 18 గ్రేడ్స్ ఉంటాయి. ఈ 18 గ్రేడ్స్ మనకి ISO స్టాండర్డ్స్ ప్రకారం పెట్టడం జరిగింది. అంటే మనకి ఎగ్జామ్స్లో 18 గ్రేడ్స్ ఉంటాయని గుర్తుంచుకోవాలి. అలాగే ఈ నామన్క్లేచర్ IT 01, IT 0 అలాగే IT 1 నుంచి IT 16 వరకు. ఇక్కడ ఏంటంటే మనకి టాలరెన్స్ వాల్యూస్ కరెస్పాండింగ్ IT 5 నుంచి IT 16 వరకు స్టాండర్డ్ టాలరెన్స్ అనమాట. ఐ వాల్యూస్ ఫంక్షన్ అదే ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇది I = 0.453 3√D ప్లస్ 0.001D మైక్రాన్స్. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి మనకి ఆ ప్రాబ్లమ్స్లో డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ డయామీటర్ వచ్చేసరికి మనకి మెయిన్ డయామీటర్ అంటే మ్యాక్సిమం డయామీటర్, మినిమం డయామీటర్కి రూట్ ఆఫ్ తీసుకుని చేస్తారు. ఇది ఏంటంటే ద వాల్యూ ఆఫ్ టాలరెన్స్ ఐ అబ్టైన్ ద సైజ్ అప్ టు 500 mm వరకు ఉంటుంది. ఇవి ఏంటంటే మనకి టాలరెన్స్ గ్రేడ్లో యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి టాలరెన్స్ గ్రేడ్స్ IT 6 నుంచి IT 16 వరకు దీని ఐ వాల్యూస్. ఇది ఏంటంటే ఈ ఫార్ములా కూడా మనకి IT 6 నుంచి IT 16 వరకు యూజ్ చేస్తారు అనమాట. ఇక్కడ వచ్చింది కదా మనకి ఇది IT 5 నుంచి IT 16 వరకు ఐ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఫార్ములా అనమాట. ఇందులో అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి IT 01 నుంచి IT 04 వరకు గేజ్ బ్లాక్స్ లేకపోతే ప్లగ్ గేజెస్, మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి ఈ గ్రేడ్స్ యూజ్ చేస్తారు. IT 01 నుంచి IT 4 వరకు. IT 5 నుంచి IT 7 వరకు అయితే ఫిట్స్ ప్రెసిజన్ ఇంజనీరింగ్ సచ్ యాజ్ బాల్ బేరింగ్స్కి, గ్రైండింగ్స్కి, ఫైన్ బోరింగ్ ఈ టైప్ ఆఫ్ మిషనింగ్ ఆపరేషన్స్కి ఇది ఇచ్చేస్తారు. IT 8, IT 11 అయితే జనరల్ ఇంజనీరింగ్ అనమాట. టర్నింగ్ కానీ, బోరింగ్ కానీ, మిల్లింగ్ కానీ అట్లా ఇచ్చేస్తారు. IT 12 నుంచి IT 14 వరకు గ్రేడ్స్ని అయితే మనకి షీట్ మెటల్ ఆపరేషన్ వర్కింగ్, ప్రెస్ వర్కింగ్ అట్లకి ఇచ్చేస్తారు. IT 15, IT 16 అయితే
క్యాస్టింగ్స్కి, స్టాంపింగ్స్కి, రబ్బర్ మౌల్డింగ్ ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్లో ఇచ్చేస్తూ ఉంటాయి. ఇవి టాలరెన్స్ గ్రేడ్స్ అనమాట. ఇవి IT 01 నుంచి IT 16 వరకు ఉన్న టాలరెన్స్ గ్రేడ్ అప్లికేషన్స్. ఇది జనరల్ నామన్క్లేచర్ టర్మినాలజీ. ఇది వచ్చేసరికి సాఫ్ట్ హోల్, మ్యాక్సిమం డయామీటర్ వచ్చేసరికి, అలాగే మినిమం డయామీటర్ ఎలా ఉంటుంది అనేది. అంటే మినిమం డయామీటర్ అంటే మనకి లోవర్ లిమిట్ని ఫాలో అవుతున్నట్టు, మ్యాక్సిమం డయామీటర్ అంటే అప్పర్ లిమిట్ని ఫాలో అవుతున్నట్టు సాఫ్ట్. ఇది హోల్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి టర్మినాలజీ. ఈ టర్మినాలజీ చూసుకుంటే మనకి ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది చేయగలుగుతాం అనమాట. టాలరెన్స్ అంటే ఏంటి? టాలరెన్స్ అంటే మనకి అప్పర్ లిమిట్ ఆఫ్ షాప్ని ఇక్కడ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ని తీస్తే మనకి, అంటే ఇక్కడ టాలరెన్స్ అనేది హోల్ టాలరెన్స్ ఉంటుంది, అలాగే సాఫ్ట్ టాలరెన్స్ ఉంటుంది, అలాగే మనకి అలవెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇవి టర్మినాలజీ, జనరల్ టర్మినాలజీ. నెక్స్ట్ బేసిక్ సైజ్ అంటే మనకి ఇక్కడ థియరిటికల్ సైజ్ అరైవ్డ్ బై ద డిజైన్. ఈ థియరిటికల్ సైజ్ మనం బేసిక్ సైజ్ అంటాం. యాక్చువల్ సైజ్ వచ్చేసరికి ఫౌండ్ బై మెజర్మెంట్. మనకు వెనియర్ కాలిపర్స్ కానీ మైక్రోమీటర్ కానీ అక్కడికి మనం మెజర్మెంట్ చేసి చూస్తే దాన్ని యాక్చువల్ సైజ్ అంటాం. అలాగే జీరో లైన్ అంటే స్ట్రైట్ లైన్ కరస్పాండింగ్ టు బేసిక్ సైజ్. దాన్నే బేసిక్ సైజ్ నుంచి ఒక లైన్ కొడితే దాన్ని జీరో లైన్ అంటాం. ద డీవియేషన్స్ ఆర్ మెజర్డ్ ఫ్రమ్ దిస్ లైన్. ఏమైనా బేసిక్ జీరో లైన్ నుంచి మనం ఏమైనా డీవియేషన్స్ అనేది అప్పర్ డీవియేషన్, లోవర్ డీవియేషన్ అనేది మనం చెప్పగలుగుతాం అన్నమాట. అంటే ఈ జీరో లైన్కి పైన ఉంటే అప్పర్ డీవియేషన్, ఆ జీరో లైన్ కింద ఉంటే లోవర్ డీవియేషన్, ఆ టైప్లో. అలాగే లిమిట్ సైజ్, మ్యాక్సిమం అండ్ మినిమం పర్మిసిబుల్ సైజెస్, దీన్నే లిమిట్ సైజ్ అంటాం. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్. టాలరెన్స్ అంటే మనకి మ్యాక్సిమం లిమిట్ నుంచి మినిమం లిమిట్ని తీసేస్తే దాన్ని టాలరెన్స్ అంటాం అనమాట. అలాగే అలవెన్స్ అంటే, అలవెన్స్ అనేది అలవెన్స్ టాలరెన్స్ డిఫరెన్స్ మనం చూసుకోవాలి. ఎగ్జామ్స్లో మనకి కన్ఫ్యూజ్ అవుతారు దీంట్లో. టాలరెన్స్ అంటే మ్యాక్సిమం లిమిట్ నుంచి మినిమం లిమిట్ తీస్తే దాన్ని టాలరెన్స్ అంటాం. అలవెన్స్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్, హైయర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్, దీన్ని అలవెన్స్ అంటాం. ఆ గ్యాప్ అనమాట. ఆ అలవెన్స్ని బట్టి మనకు అది టైప్ ఆఫ్ ఫిట్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు అది పాజిటివ్ వచ్చిందనుకోండి క్లియరెన్స్ ఫిట్ అలవెన్స్, అదే నెగిటివ్ వచ్చిందనుకోండి అది ట్రాన్సిషన్ ఫిట్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ మనం డిసైడ్ చేసేది అలవెన్స్ని బట్టి అనమాట. అంటే అలవెన్స్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ మైనస్ హైయర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్, అలవెన్స్ అనమాట. ఇది జర్మినల్ టర్మినాలజీ. డీవియేషన్ అంటే మనకి ద సైజ్ అండ్ ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్, ఇట్ మే బి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో, దాన్ని డీవియేషన్ అంటాం. అప్పర్ డీవియేషన్ అంటే ఏంటంటే మనకి మ్యాక్సిమం లిమిట్ నుంచి ఇట్స్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్ వరకు ఉన్న ఆ డీవియేషన్ని మనకి అప్పర్ డీవియేషన్ అంటాం. దీన్ని మనం ఈఎస్తో, క్యాపిటల్ లెటర్ ఈఎస్ అంటే హోలు, అదే స్మాల్ లెటర్ ఈఎస్ అంటే సాఫ్ట్. ఈఎస్ అంటే మనకి అప్పర్ డీవియేషన్ అర్థం. అలాగే లోవర్ డీవియేషన్ అంటే మనకి బేసిక్ సైజ్ నుంచి మినిమం లిమిట్కి ఎంత వేరియేషన్ వచ్చిందనేది అదే లోవర్ డీవియేషన్ అంటాం. దీన్ని క్యాపిటల్ ఈఐతో చూపిస్తాం. ఈఐ అంటే హోలు, అదే స్మాల్ లెటర్ ఈఐతో చూపిస్తే అది సాఫ్ట్ కింద లెక్క ఉంటుంది. ఈ కోడ్స్ మనం గుర్తుంచుకోవాలి. యాక్చువల్ డీవియేషన్ అంటే మనకి ఆల్జీబ్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ సైజ్ అండ్ కరస్పాండింగ్ బేసిక్ సైజ్. మనకి యాక్చువల్ డీవియేషన్ అంటే కరెక్ట్ సైజ్ మనం, అంటే బేసిక్ సైజ్కి అలాగే ఒరిజినల్గా మనం మెషిన్ మీద తయారు చేసిన కాంపోనెంట్కి ఉన్న సైజ్ని, యాక్చువల్ సైజ్ గ్యాప్ని మనకి యాక్చువల్ డీవియేషన్ అంటాం. అలాగే టాలరెన్స్ జోన్, ఇది మ్యాక్సిమం అండ్ మినిమం లిమిట్ సైజ్. నెక్స్ట్ హోల్ బేసిస్ సిస్టమ్ అండ్ సాఫ్ట్ బేసిస్ సిస్టమ్. 2 టైప్స్ ఆఫ్ బేసిస్ సిస్టమ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడ మనకి హోల్ బేసిస్ సిస్టమ్, సాఫ్ట్ బేసిస్ సిస్టమ్, దానికి సంబంధించిన టర్మినాలజీ ఒకసారి చూద్దాం. హోల్ బేసిస్ సిస్టమ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రెఫరెన్స్ లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ని బేసిక్ సైజ్ కింద రెఫరెన్స్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లోవర్ లిమిట్ని ఫిక్స్ చేసుకుంటారు అనమాట. అది బేసిక్ సైజ్కి రెఫరెన్స్గా తీసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ద సైజ్ ఆఫ్ ద హోల్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. ఇక్కడ సైజ్ ఆఫ్ ద హోల్ని కాన్స్టెంట్గా పెట్టి, అండ్ సాఫ్ట్ సైజ్ వ్యారీడ్, గివ్ వేరియస్ సైజ్ అండ్ టైప్స్ ఆఫ్ ఫిట్స్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ ఉన్నాయి కదా, 3 టైప్స్ ఆఫ్ ఫిట్, ట్రాన్సిషన్ కానీ, లేదా క్లియరెన్స్ కానీ, ఇంటర్ఫరెన్స్ కానీ. ఈ టైప్స్ ఆఫ్ ఫిట్స్ని పొందడానికి ఫస్ట్ హోల్ బేసిస్ సిస్టంలో హోల్ యొక్క సైజ్ని మనం కాన్స్టెంట్గా పెట్టి డిఫరెంట్ సైజెస్, అంటే ఇక్కడ షాఫ్ట్ అనేది డైమెన్షన్ మార్చడం జరుగుతుంది. అలాగే లోవర్ డీవియేషన్ ఆఫ్ హోల్ ఈజ్ జీరో. మనకి ఎగ్జామ్స్లో అడిగితే కనుక హోల్ బేసిస్ సిస్టంలో ఏది జీరో ఉంటుందంటే లోవర్ డీవియేషన్ ఆఫ్ హోల్ అనేది జీరో ఉంటుంది. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఈ పాయింట్ ఇంపార్టెంట్. లోవర్ డీవియేషన్ ఆఫ్ హోల్ ఈజ్ జీరో.
దెన్ ద లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ ఈజ్ సేమ్ యాజ్ ద బేసిక్ సైజ్. అది ఈ పార్ట్ ఇంపార్టెంట్ అనమాట, ఈ పాయింట్. అలాగే ద టూ లిమిట్స్ ఆఫ్ ద షాఫ్ట్ హయ్యర్ డైమెన్షన్స్ ఆఫ్ ద హోల్ ఆర్ వ్యారీడ్ అబ్టైన్ ద డిజైర్డ్ టైప్ ఆఫ్ ఫిట్. దీంట్లో చూసుకున్నట్టయితే మనకు ఒకసారి చూడండి, ఇక్కడ మీకు ఇది బేసిక్ సైజు, ఇది బేసిక్ సైజ్ అనమాట. ఇది బేసిక్ సైజు, ఇది అప్పర్ డివియేషన్ వ్యారేజ్ చూద్దాం. అంటే హోల్ బేస్ కాన్స్టెంట్గా ఉంచాడు. ఇక్కడికి వచ్చేసరికి మనకి క్లియరెన్స్ ఫిట్ కావాలనుకోండి, ఇది ఫస్ట్ది క్లియరెన్స్ ఫిట్, ఇది క్లియరెన్స్ ఫిట్, నెక్స్ట్ ఇది థర్డ్ ఇది. అలా మనకి ఇక్కడ చూడండి, ఏ అనేది క్లియరెన్స్ ఫిట్, బి అనేది ట్రాన్సిషన్ సెకండ్ది, థర్డ్ది సి అనేది ఇంటర్ఫరెన్స్ ఫిట్ అనమాట. ఇలాంటి డిఫరెంట్ ఫిట్స్ని అంటే ఇక్కడ షాఫ్ట్ అనేది వ్యారీ చేసాడు. హోల్ బేస్ సిస్టంలో హోల్ డైమెన్షన్స్ లోవర్ సైజ్ ఆఫ్ ద హోల్ని బేసిక్ సైజ్ చేసుకుని దాన్ని డిఫరెంట్ ఫిట్స్ అనేది చేసుకున్నాడు. అందుకే ఇక్కడ వేరియేషన్ అయ్యేది మనకి షాఫ్ట్ డైమెన్షన్స్. ఇది హోల్ బేసిస్ సిస్టంలో ఇది ఏంటంటే మనకి మోస్ట్ వైడ్లీ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఇదే ఫాలో అవుతారు. ఇది హోల్ బేసిస్ సిస్టమ్. ఇది ఏంటంటే ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు. అలాగే మెజర్మెంట్స్ కానీ ఇన్స్పెక్షన్ కానీ చెక్ ఈజీలీ యాక్యురేట్గా చేసుకోవచ్చు దీంట్లో. అలాగే సాఫ్ట్ బేసిస్ సిస్టమ్, ద సైజ్ ఆఫ్ ద సాఫ్ట్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్. సాఫ్ట్ బేసిస్లో మనకి సైజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. హోల్ సైజ్ అనేది ఇక్కడ వ్యారీడ్ అవుతుంది అనమాట సాఫ్ట్ బేసిస్ సిస్టమ్. అదే హోల్ బేసిస్ సిస్టంలో అయితే హోల్ డైమెన్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. దీంట్లో అయితే ఈ సాఫ్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఫండమెంటల్ డీవియేషన్ ఆర్ అప్పర్ డీవియేషన్ ఆఫ్ ద సాఫ్ట్ ఈజ్ 0. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇది ఇంపార్టెంట్. ఫండమెంటల్ డీవియేషన్, అప్పర్ డీవియేషన్ ఆఫ్ ద సాఫ్ట్ ఈజ్ 0. అందులో వచ్చేసరికి హోల్ బేసిస్లో లోవర్ డీవియేషన్ ఆఫ్ సాఫ్ట్ హోల్ అనేది బేసిక్ సైజు. ఇందులో వచ్చేసరికి అప్పర్ డీవియేషన్ అనేది అది బేసిక్ సైజ్ అనమాట, రెఫరెన్స్ అనమాట ఇక్కడ. అండ్ ద సిస్టమ్ నాట్ ప్రిఫర్డ్ ఇండస్ట్రీస్, ఇది పెద్దగా ఫాలో అవరు ఎక్కువగా. ఇది రేమర్స్, బ్రోచెస్ అండ్ గేజ్ ఇంక్రీజ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కర్వ్ ఎక్కువ పెరుగుతుంది. టూల్ లైఫ్స్, సైజ్ ఆఫ్ టూల్స్, ఇవి అంటే ఇన్స్పెక్షన్ కాస్ట్ అయ్యి ఎక్కువ ఉంటాయి అంటున్నారు. ఇది మనకి బేసిక్ డయాగ్రామ్. ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ డైమెన్షన్స్ సాఫ్ట్ ఫిక్స్ అప్ చేస్తామంట. హోల్స్ అనేది మనకి అక్కడ హోల్ డైమెన్షన్స్ వ్యారీ అవుతుంది అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిట్స్ రావడం జరుగుతుంది. ఫస్ట్ చూడండి క్లియరెన్స్ ఫిట్, తర్వాత ట్రాన్సిషన్, థర్డ్ వచ్చేసరికి ఇంటర్ఫరెన్స్. ఇది సాఫ్ట్ బేసిస్ సిస్టమ్. సాఫ్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంది డైమెన్షన్స్. నెక్స్ట్ న్యూమరికల్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ సపోజ్ 30 అనేది హోల్ సైజు, ఇక్కడ 30 అనేది సాఫ్ట్కి, అలాగే హోల్కి ఇక్కడ బేసిక్ సైజ్ అనేది 30. ఇది సాఫ్ట్ చూసుకుంటే ఈ రెండింటికి టాలరెన్స్ కట్టాలి. మనకి ఎలా చేయాలంటే మనకి అదే టాలరెన్స్ ఆఫ్ హోల్ అంటే అప్పర్ లిమిట్ నుంచి లోవర్ లిమిట్ తీసేస్తాం, అదే టాలరెన్స్. అదే టాలరెన్స్ ఆఫ్ సాఫ్ట్ వచ్చేసరికి అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని తీసారు, అది వచ్చిందే మనకి టాలరెన్స్ ఆఫ్ సాఫ్ట్, టాలరెన్స్ ఆఫ్ హోల్. ఆ రెండింటి యొక్క అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే డైరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే అలవెన్స్ చూసుకున్నట్టయితే మనకి ఇందా చెప్పుకున్నాం కదా మనం, మ్యాక్సిమం మెటల్ కండిషన్ ఆఫ్ హోల్, అలాగే మ్యాక్సిమం మెటల్ కండిషన్ ఆఫ్ సాఫ్ట్. మ్యాక్సిమం మెటల్ కండిషన్ ఆఫ్ హోల్ అంటే మనకి లోవర్ లిమిట్ వస్తుంది ఇప్పుడు హోల్కి, అదే సాఫ్ట్కి వచ్చేసరికి హైయర్ లిమిట్ వస్తుంది. ఆ రెండింటి యొక్క కేసుని మనకి అలవెన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీన్ని అలవెన్స్ అంటాం. క్లియరెన్స్ అనమాట. ఇది 0.04 వచ్చింది, పాజిటివ్ వచ్చింది కాబట్టి అది క్లియరెన్స్ ఫిట్ కింద లెక్క ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఈ టైప్ ఉంటుంది. దీనికి ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇవ్వచ్చు. బేసిక్ సైజ్ అనేది కట్టున్నాం. ఇక్కడ బేసిక్ సైజ్ వచ్చేసరికి 25 mm డైరెక్ట్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ టాలరెన్స్ ఆన్ సాఫ్ట్ హోల్. టాలరెన్స్ అంటే చెప్పుకున్నాం కదా, అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని సబ్ట్రాక్ట్ చేయడమే. సాఫ్ట్కి వచ్చేసరికి అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మనకి టాలరెన్స్ అనమాట, డైరెక్ట్గా వస్తాయి ఇవి. అలాగే మ్యాక్సిమం అండ్ మినిమం క్లియరెన్స్, ఇవి చూడండి ఒకసారి ఇక్కడ చేశారు కదా. అప్పర్ ఇది టాలరెన్స్ ఈజీ కట్టాం, దాన్ని చేసాం. ఏ పార్ట్ కాబట్టి అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని తీసేస్తే వచ్చేదే టాలరెన్స్. అలాగే క్లియరెన్స్ వచ్చేసరికి మనకి మ్యాక్సిమం క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి షాఫ్ట్ కంటే, హైయర్ లిమిట్ ఆఫ్ హోల్ని అలాగే లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ని తీస్తే మనకి మ్యాక్సిమం క్లియరెన్స్ వస్తుంది. మీకు డయాగ్రామ్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది, ఆ డయాగ్రామ్ చూసుకుని చేసుకోవచ్చు ఇవి. అలాగే మినిమం క్లియరెన్స్ అనేది ఎప్పుడు వస్తుందంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ వేసుకుని హైయర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ వేసుకుంటే అది మినిమం క్లియరెన్స్. దీన్ని డైరెక్ట్గా తీసుకుని వేసుకోవచ్చు. ఇవి ప్రాబ్లమ్స్, ఇలాంటి బేసిక్స్ అడుగుతాడు ఎగ్జామ్స్లో కూడా. అలాగే నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనకి ఇది హోల్ సైజ్ ఇచ్చాడు, అలాగే ఇక్కడ సాఫ్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మ్యాక్సిమం మినిమం క్లియరెన్స్, అలాగే టాలరెన్స్ అండ్ సాఫ్ట్, అలవెన్స్, ఎంఎంఎల్ మ్యాక్సిమం మెటల్ లిమిట్, అలాగే
ఇక టైప్ ఆఫ్ ఫిట్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అడుగుతారు. ఇవి వచ్చేసరికి ఫస్ట్ది ఏంటంటే మనకు మ్యాక్సిమం క్లియరెన్స్ వచ్చేసరికి మ్యాక్సిమం క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది, హైయర్ లిమిట్ ఆఫ్ హోల్ అలాగే లోవర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్, ఇది మ్యాక్సిమం క్లియరెన్స్. అలాగే మినిమం క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ హైయర్ లిమిట్ ఆఫ్ షాఫ్ట్ వేసుకుంటే వస్తుంది. ఈ వేసుకుని మనం ఆ క్లియరెన్స్ అనేది కడుతూ ఉంటాం. అలాగే నెక్స్ట్ టాలరెన్స్ వచ్చేసరికి హోల్ టాలరెన్స్ కరస్పాండింగ్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ తీసుకుంటే అదే టాలరెన్స్ వస్తుంది. హోల్ టాలరెన్స్కి హోల్ లిమిట్స్ తీసుకుంటాం, అలాగే షాఫ్ట్ టాలరెన్స్కి అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ తీసుకుని అవి క్లియరెన్స్ టాలరెన్స్ అనేది వేస్తూ ఉంటాం. ఇవి డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇక్కడ డిటర్మినేషన్ ఆఫ్ ఎలవెన్సెస్ వచ్చేసరికి మ్యాక్సిమం మెటల్ కండిషన్ ఆఫ్ హోల్ అలాగే మ్యాక్సిమం మెటల్ కండిషన్ ఆఫ్ షాఫ్ట్ ఇవి వేసుకుని మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఇది ఎలవెన్సెస్ వస్తుంది, ఇందాక చేసిందే ఆల్రెడీ. అలాగే డిటర్మినేషన్ ఆఫ్ ఎంఎంఎల్ హోల్కి అయితే మ్యాక్సిమం మెటల్ లిమిట్ మనకి లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ అది మ్యాక్సిమం లిమిట్ మెటల్ కండిషన్ అది 50 mm అది లోవర్ లిమిట్ ఆఫ్ హోల్ వేస్తూ ఉంటాం. అదే మ్యాక్సిమం మెటల్ లిమిట్ అయితే మనకి మ్యాక్సిమం మెటల్ షాఫ్ట్లో ఎంత ఉంటుందంటే హైయర్ లిమిట్ వేసుకోవాలి. అది ఎంత ఉందంటే 50కి అప్పర్ లిమిట్ 0.05 కాబట్టి అది తీసేసేస్తే మనకి 49.05 వస్తుంది. ఇది కండిషన్. ఇది వచ్చేసరికి మనకి పాజిటివ్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి ఇది క్లియరెన్స్ ఫిట్ అనమాట. నెక్స్ట్ టాలరెన్స్ సింబల్స్ ఇవి కూడా ఎగ్జామ్స్లో అడగవచ్చు. 40 H7 D9. ఇక్కడ క్యాపిటల్ హెచ్ అంటే హోల్కి సంబంధించింది, 40 అంటే బేసిక్ సైజ్ సాఫ్ట్ హోల్కి 40 mm సైజు బేసిక్ సాఫ్ట్ సైజు. అలాగే హోల్ బేసిస్ సిస్టమ్ హెచ్. ఇక్కడ వచ్చేసరికి ఫండమెంటల్ డీవియేషన్ హోల్ 0. ఐటీ గ్రేడ్ వచ్చేసరికి IT7. ఇవి అలాగే నామాంక్లేచర్ ఉంటాయి. ఇందులో ఏదన్నా ఒకటి ఇచ్చి దాన్ని దేని రిప్రజెంట్ చేస్తుంది, బేసిక్ సైజ్ ఎంత అలాంటివి అడగవచ్చు ఉంటాయి. ఇవి ఫస్ట్ 8 డిజిగ్నేషన్స్ A to H వచ్చేసరికి హోల్స్. అలాగే స్మాల్ లెటర్స్ వచ్చేసరికి షాఫ్ట్లను రిప్రజెంట్ చేస్తాయి బ్రాకెట్లో రాసినాయి. ఇవి వచ్చేసరికి JS ZC హోల్స్ షాఫ్ట్స్ ఇవి ఇంటర్ఫరెన్స్ ఫిట్కి సంబంధించినవి. A to H అనేది క్లియరెన్స్ ఫిట్కి సంబంధించినవి. అలాగే టాలరెన్స్ సింబల్స్ వచ్చేసరికి అప్పర్ డివియేషన్ అంటే మనం ఇంత చెప్పినాం కదా ES. అలాగే స్మాల్ ES అంటే సాఫ్ట్. లోవర్ డివియేషన్ వచ్చేసరికి EI. అవి క్యాపిటల్ లెటర్స్ హోల్స్, స్మాల్ లెటర్స్ అయితే సాఫ్ట్స్. ఇవి మనకి టాలరెన్స్ గ్రేడ్స్. దీంట్లో ఏంటంటే మనకి ఈ పార్ట్స్ అన్నీ మనకి ఇక్కడ వరకు వచ్చేసరికి క్లియరెన్స్ ఫిట్ ఇది. ఇవి వచ్చేసరికి వేరే ఇంటర్ఫరెన్స్ కింద వస్తాయి అనమాట, ట్రాన్సిషన్ ఫిట్స్ కింద వస్తాయి. అంటే అక్కడ 5 ఏదైనా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి క్లియరెన్స్ ఉంది కదా చూడండి, ఇవి కిందే స్మాల్ లెటర్స్ మనకి ఈ పోర్షన్ అంతా స్మాల్ లెటర్స్ కాబట్టి సాఫ్ట్కి సంబంధించినవి. ఇవి వచ్చేసరికి హోల్స్కి సంబంధించినవి అనమాట, హెచ్ క్యాపిటల్ లెటర్స్ అన్ని. దాన్ని బట్టి ఆ డిజిగ్నేషన్ బట్టి ఇక్కడ మనకి టైప్ ఆఫ్ ఫిట్ ఏంటి, అప్పర్ డివియేషన్ ఎంత లోవర్ డివియేషన్ ఎంత అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈఐ అంటే మనకి లోవర్ డివియేషన్ అని, అలాగే ఈఎస్ అంటే అప్పర్ డివియేషన్ అనేది అది చూసుకోవచ్చు. ఈ చార్ట్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవి సర్ఫేస్ ఫినిష్ చూసినట్టయితే మనకి మైక్రో డివియేషన్స్, సర్ఫేస్ వేవినెస్, మైక్రో ఇర్రెగ్యులేటరీస్. ఇవి సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్. ఇవి ఎగ్జామ్స్లో బాగా ఎక్కువ అడుగుతున్నాడు ఇవి. ఈ సర్ఫేస్ రఫ్నెస్ అంటే ఇన్వర్టెడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఇన్వర్టెడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్తో రిప్రజెంట్ చేస్తాం ఇది సర్ఫేస్ రఫ్నెస్ సింబల్ అనేది. ఇక్కడ ఏంటంటే 4 ట్రయాంగిల్స్ వచ్చినప్పటికి ఒక వాల్యూలో ఉంటాయి, 3 ట్రయాంగిల్స్ 2 ట్రయాంగిల్స్ ఇలా ఇచ్చి ఈ వాల్యూస్ రఫ్నెస్ గ్రేడ్ నెంబర్స్ N12 నుంచి N1 దాకా ఇచ్చేసి వస్తుంది. అలాగే రఫ్నెస్ వాల్యూస్ N12 అనేది 50 మైక్రోమీటర్స్. ఇక్కడ ఒక 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్స్ అనమాట. 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻6 మీటర్స్. దాన్ని బట్టి అలా 1/1 తగ్గించుకుంటూ మనకి హాఫ్ చేసుకుంటూ లాస్ట్ వచ్చేసరికి 0.025 ఉంటుంది. ఇక్కడ N12 నుంచి N1 దాకా వస్తుంది. ఇక్కడ ఫస్ట్ది ఒక అప్రాక్సిమేట్ సింబల్ ఉంటుంది, నెక్స్ట్ నుంచి ఒక ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్, 4 ట్రయాంగిల్స్ దాకా ఇస్తారు, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్స్. ఇవి ఎగ్జామ్స్లో మనకి మొత్తం ఈ షార్ట్ అంతా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. ఏదో ఒక వాల్యూ ఇచ్చి అడుగుతాడు. ఇవి సర్ఫేస్ రఫ్నెస్ సింబల్స్ మనకి, అంటే ఇన్వర్టెడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఇది, దాన్ని ఇచ్చేసి చేస్తారు. ఇవి టర్మ్స్ యూజ్డ్ సర్ఫేస్ రఫ్నెస్ మెజర్మెంట్స్, ఫ్లాస్ లేదా డైరెక్షన్స్. మనకి ఇక్కడ రఫ్నెస్ని మైక్రో లెవెల్ అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా ఉంటుంది, దాని విడ్త్ అంటే ఇవన్నీ టర్మినాలజీ.
వేవ్ హైట్, లే, అలాగే ఆర్ఎంఎస్ వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్షన్ ఆఫ్ లేని ఇండికేట్ చేస్తుంది. ఈక్వాలిటీ అంటే ఇక్కడ ప్యారలల్ లైన్స్ని అయితే డైరెక్షన్ ఆఫ్ లేని ఇండికేట్ రిప్రజెంట్ చేసినప్పుడు మనకి ప్యారలల్తో అయితే ప్యారలల్ లైన్స్ అవుతుంది. అలాగే పెర్పెండిక్యులరిటీ అయితే పెర్పెండిక్యులరిటీ సింబల్. ఎక్స్ అయితే క్రాస్డ్ ఇన్ టూ స్లాంట్ డైరెక్షన్స్, ఈ టైప్ ఆఫ్ సింబల్స్. ఎం అంటే మల్టీ డైరెక్షన్, సి అంటే సెంటర్, ఆర్ అంటే రేడియల్. ఇలాంటి డిఫరెంట్ సింబల్స్ని యూజ్ చేసి మనకి లేని రిప్రజెంట్ చేసుకుంటుంటే సింబల్స్ స్పెసిఫైయింగ్ ద డైరెక్షన్ ఆఫ్ లే. ఇవి కూడా అడుగుతాడు ఎగ్జామ్స్లో, చూసుకోవాలి. నెక్స్ట్ సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్ వాల్యూస్. ఇవి ఎగ్జామ్స్లో చాలా కొన్ని స్పెసిఫైడ్గా మనకు ల్యాపింగ్ కానీ, హార్నింగ్ కానీ, అలాగే బోరింగ్, ఈ టైప్ ఆఫ్ కొన్ని గుర్తుంచుకోవడం బెటరు. శాండ్ కాస్టింగ్, ఇవి సర్ఫేస్ రఫ్నెస్ వాల్యూస్. ఇవి ఫైలింగ్ కానీ, ప్లానింగ్, డ్రిల్లింగ్, కొన్ని ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఇందులో కొన్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే చాలు. ఇంకా ల్యాపింగ్ వచ్చింది అనుకోండి, ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నాడు ల్యాపింగ్ కానీ. ఈ చూసుకుంటే చాలు. ల్యాపింగ్ వచ్చేసరికి 0.012 నుంచి 0.016, అలాగే హార్నింగ్ వచ్చేసరికి 0.025 నుంచి 0.40. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది. ఇవి చూసుకుంటే సరిపోద్దండి. ఇవి కూడా అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో, ఇది చూసుకోండి ఒకసారి. ఇది సర్ఫేస్ రఫ్నెస్ సింబల్ అంటే ఏ దేని రిప్రజెంట్ చేస్తుంది, సర్ఫేస్ రఫ్నెస్ నెంబర్ అయితే ఏ దగ్గర వేస్తాం. అలాగే బి అంటే మనకి టైప్ ఆఫ్ మిషనింగ్ ఆఫ్ ప్రాసెస్, గ్రైండింగ్ లేకపోతే హార్నింగ్, ల్యాపింగ్ అనేది అలా చూస్తాం. సి అనేది శాంప్లింగ్ లెంత్, డి అనేది డైరెక్షన్ ఆఫ్ లే, అలాగే ఈ అనేది మిషనింగ్ ఎలవెన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ థ్రెడ్స్ వచ్చేసరికి ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంది. M12 ఇంటూ 1.75 ఇంటూ 85 ఇలా ఇచ్చి మనకి M12 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, లేకపోతే 1.75 అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇలాంటివి అడుగుతాడు. ఇక్కడ M అంటే మేజర్ డయామీటర్ 12 mm, అలాగే 1.75 అనేది పిచ్. ఫస్ట్ M పక్కన ఉండేది ఎప్పుడు మేజర్ డయామీటర్, దాన్ని నార్మల్ డయామీటర్ అంటాం. అలాగే పిచ్ అనేది 1.75, పిచ్ అంటే 2 సక్సెసివ్ టీస్ మధ్య ఉన్న డిస్టెన్స్. అలాగే 85 అనేది మనకి లెంత్ ఆఫ్ ద థ్రెడ్ సెక్షన్ అనేది మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతుంది కాబట్టి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మనకి